దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ప్రభు మీ మధ్యకు నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మరి గతించిన దినాల్లో మనం ఏం నేర్చుకున్నామో అది మీకు జ్ఞాపకం ఉందా? మొట్టమొదటిగా దేవుడు ఆదామును అవ్వను సృజించి, అంటే మానవుని సృజించి వారిని ఆశీర్వదించి ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ విషయం నేర్చుకున్నాం. జ్ఞాపకం ఉందా? అది ఎందుకు పెట్టాడు? ఏదైనా తోటలో మరి ఆదామును పెట్టినట్టుగా మనల్ని అందరినీ కూడా ఎక్కడ పెట్టాడు? సంఘం అనేటువంటి తోటలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? కదా, ఆదాము అవ్వలను తీసుకొని మనల్ని కూడా, అంటే రెండింటిని పోల్చుకొని మనం నేర్చుకుంటున్నాం కదా. దేవుడు ఆదాము అవ్వలను సృజించిన రీతిగా మనల్ని కూడా నూతన సృష్టిగా చేశాడు. ఆదాము అవ్వల్ని మరి సృజించిన తర్వాత అలాగే విడిచిపెట్టుకోకుండా వారి కొరకు ఏం చేసి ఒక తోటను నాటి ఆ తోటలో వారిని పెట్టాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు ఆయన? నేను నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాను అని ఒకటి. రెండోది, నీ ఇష్ట ప్రకారం నువ్వు నడవడానికి వీలు లేదు కదా. మూడోది ఏం చేయాలి? ఇంకేంటిది? అంటే ఆ తోటలో పెట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? నీ ఇష్ట ప్రకారం ఏం చేయకూడదు, జీవించకూడదు. తర్వాత ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేయడానికి లేదు. ఒకటి, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, మన విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే మనము రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే ఏ మాత్రం చింతపడకుండా ఉండాలి. ఎందుకంటే మన బాధ్యత ఎవరు వహిస్తున్నారు? ప్రభు వహిస్తున్నాడు. ఒకటి అర్థమైందా? రెండవది, నేను ఇప్పుడు బయట వ్యక్తిని కాదు, దేవుని సంఘం అనే తోటలో నేనేం చేస్తున్నాను? ఉన్నాను. కాబట్టి నేనేం చేయాలి? నా ఇష్ట ప్రకారము జీవించకూడదు. రెండోది, ఇక్కడ చెప్తున్నాడు మనకి అద్దులు కదా, తోట చుట్టూ ఏముంది? కంచె కూడా వేశాడు కదా. అంటే నాకు దేవునిలో ఏమున్నాయి? నాకు ఒక పరిమితి ఉంది, అద్దు ఉంది. అద్దు మీరు మనం ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు. అలాగనే ఇంకేం చేయాలి కదా? ఇంకా క్రమాన్ని నేర్చుకోవాలి కదా. అంటే ఆ తోటను చూసినప్పుడు తోట ఎలా ఉంటుంది? ఇప్పుడు తోటకిని అడవికిని ఏముంది? తేడా ఉందా లేదా? తోట అంటే ఉదాహరణ ఇంగ్లీష్లో గార్డెన్ అంటారు కదా. గార్డెన్ అంటే ఒక ఏమంటారు దాన్ని? ఇంకా గార్డెన్ అంటే ఏమంటారు దాన్ని? తోట. అంటే పార్క్, మన భాష చెప్పు పార్క్ అర్థం కావడానికి కదా. పార్కులో చెట్లన్నీ ఎలా ఉంటాయి? ఒక క్రమంలో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా నాటబడిన చెట్లు, అక్కడ మొలిచిన చెట్లు కావు. అర్థమైంది? అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనందరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏం చేశాడు? మనల్ని నాటాడు. అంటే ఒక్కొక్కరిని పట్ల దేవుడు గుంపుగా చూడ్డు. అర్థమైందండి? ఒక్కొక్కరిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన గమనిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? మనం ఎవరు గమనించట్లేదు అని అనుకోకూడదు. అర్థమైందా? బహుశా మీరు చర్చికి వచ్చేది వెనక్కి కూర్చొని వెళ్ళిపోతుండొచ్చు. కొంతమంది ఉంటారుగా, సడన్గా వస్తారు, మధ్యలో నుంచి వెళ్ళిపోతుంటారు, ఎవరు చూడలేదు కదా అని కదా. లేకుంటే కొంతమంది వస్తారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. అయితే ప్రతి ఒక్కరిని ఎవరు గమనిస్తున్నారు? దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు వారి యొక్క కష్టాలు కావచ్చు, ఏ మనసుతో వస్తున్నారో అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఒకళ్ళు తప్పు చేసి వచ్చినా చూస్తున్నాడు. అర్థమైందా? బాధతో వచ్చినా చూస్తున్నాడు. ఇంకా ఏ స్థితిలో వచ్చినా అందరిని ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి తోటను చూసినప్పుడు ప్రతి చెట్టు నాటబడిన చెట్లు, అంటే దేవుని చేత నాటబడిన చెట్లు. అర్థమైందా? ఎవరు కూడా దేవుని దృష్టి కింద లేనివారు లేరు, అందరూ దేవుని దృష్టిలో ఉన్నారు.
అది ఎవరైనా కావచ్చు. అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువులేని వాళ్ళు కావచ్చు, బలహీనలు కావచ్చు, లేకుంటే మానసికంగా సరిగా లేని వారి పరిస్థితి వాళ్ళు కూడా ఉండొచ్చు. అర్థమైందండి? అందరూ కూడా, అందరిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన తోటలో నాటాడు. దాన్ని చూసి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. ఇప్పుడు తోటలో ఎలా చెట్లు క్రమంగా ఉన్నాయో అలాగే నేను కూడా ఏం చేయాలి? ఒక క్రమంగా జీవించాలి అనేటువంటిది అవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి వరకు అప్పుడే ఆ వ్యక్తి ఏం చేయగలడంటే ఫలించగలడు. ముందు దేవుడు ఆదాము చేసిన తర్వాత, ఆదాము చేసిన తర్వాత ఏం చేశాడు? ఆశీర్వించాడు కదా. ఏమని ఆశీర్వించాడు? చూడండి, ఏమని ఆశీర్వించాడు? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అర్థమైందండి? దేవుడు వారు ఆశీర్వదించి, అర్థమైందా, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించుట కొరకే ఎక్కడ పెట్టాడు? దేవుడు తోటలో పెట్టాడు. అర్థమైందా? తోటలో పెట్టాడు. అర్థమైందా? ఈ ఆశీర్వాదాన్ని అనుభవించాలి కంపల్సరీ ఎక్కడ ఉండాలి? తోటలోని స్థిరంగా ఉండాలి. ఆ విషయం దీని గురించి మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న, పోయినసారి మనం వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము? ఫలించటము. ఏ విషయాల్లో ఫలించాలి అని వచ్చినప్పుడు పోవటానికి గల కారణం ఏమిటి అన్నది ముఖ్యంగా పోయినసారి నేర్చుకున్నాం కదండి. నువ్వు ఫలించడం అంటే ఏంటి అర్థము? ఓకే, ఈ పాయింట్ బాగా అర్థం పెట్టుకోవాలి. ఫలించడం అంటే ఏంటి అర్థము? పోయినసారి చెప్పాను కదా. ఫలించడం అంటే ఏంటి అర్థము? మన కొరకు కాకుండా, మన కొరకు జీవించడం కాకుండా ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు, ఇతరుల కొరకు. ఉదాహరణకి చెట్లు, ఏ చెట్టు అయినా కావచ్చు, ఫలాలు ఇచ్చే చెట్టు, అది జామ చెట్టు కావచ్చు, తర్వాత అట్టి చెట్టు కావచ్చు, మరి ఇంకా ఏ చెట్లైనా సరే, కానీ అది ఏం చేస్తుంది? ఎండ, వర్షము, గాలి అన్నిటిని తట్టుకొని పండ్లు ఇస్తున్నాయి. ఆ పండ్లు ఇస్తే ఆ పండ్లు అవి తింటాయా? అవి తినవు. ఇతరులకు అది ఇతరుని సంతోష పెడుతుంది, ఇతరులకు ఆకలి తీరుస్తుంది, ఇతరులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అర్థమైందా? అదే రీతిగా రక్షింపబడిన విశ్వాసి, దేవుని సంఘంలో చేర్చబడిన విశ్వాసి తన కొరకు కాదు జీవించవలసినది. అర్థమైందా? అంటే తన కొరకు కాదు జీవించవలసింది. ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు నేను ఏం చేయాలి? నా మూలంగా ఇతరులకు ఏం చేయాలి? మేలు కలగాలి. ఇతరులకు ఏం కావాలి? మేలు కలగాలి. నీ మూలంగా ఇతరులు ప్రభువుని తెలుసుకోవాలి. అర్థమైందండి? అంటే ప్రభువుని తెలుసుకుని ఏం చేయాలి? ఒక ఫలము ఏ రీతిగా అయితే ఇతరులు భుజించడం వలన వారు ఆకలి తీయడమే కాకుండా, దాని రుచి చూచి సంతోషపడమే కాకుండా ఏం చేస్తారు వాళ్ళు? కదా, ఎంతో వారు నిధి అవుతారు కదా. పనుల వలన వాళ్ళకి ఏమవుతుంది? ఆరోగ్యం కూడా పొందుకుంటారు. అదే రీతిగానే రక్షింపబడిన విశ్వాసి ఉన్నటువంటి స్థలములో ఏం చేయాలి? ఇతరులకు ఉపయోగపరచబడాలి. అర్థమైందా? నేను ఇతరులకు ఉపయోగకరమైన కార్యాలు చేయాలి. నా మూలంగా ప్రభు ప్రేమను, ప్రభు యొక్క ఏం చేయాలి? నా మూలంగా ఇంకొకరి బాధలు తీర్చబడాలి. దుఃఖముతో, బాధతో, వేదనతో, ఆదరణ లేకున్నటువంటి వారిని, అలాగే నశించిపోతున్న వారికి ఏం కలగాలి? వాళ్ళకి మేలు కలగాలి. ఏ రకంగా అయితే ఒక పండు ఏం చేస్తుంది?
కదా, రుచిని, తర్వాత ఆకలిని, అలాగే ఆరోగ్యాన్ని కలగజేస్తుందో అదే రీతిగా మన మూలంగా ఇతరులకి ఏం చేయాలి? ఇతరులకి ఏం చేయాలమ్మా? ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా ఏం కల వాళ్ళకి మేలు కలగాలి. అదే అసలు శిష్యులైన క్రైస్తవ జీవితము. అర్థమవుతుందండి? అది లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే యేసుప్రభు ఆ స్టార్టింగ్లోనే మత్తయి సువార్తలు మనం చదివినప్పుడు బాప్తిజం యోహాను అంటున్నాడు ఏమని? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఎవరో మామూలు చిన్న చిన్న మనలాంటి వారికి చెప్పలే ఆ మాట. అక్కడ ఆ యొక్క బాప్తిజం ఇచ్చిన యోహాను గారు ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది శాస్త్రులు పరిశీలతలు వచ్చి ఏం చేశారంట? బాప్తిజము తమ పాపాలు ఒప్పుకొని ఏం చేశారు? బాప్తిజం పొందడానికి వచ్చారు. ఆ బాప్తిజం పొందడానికి వచ్చిన వారితో ఆయన అన్నమాట ఏంటంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వారెవరు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే మీరేమవుతారు? ఆరని అగ్నిలో వేయబడతారు అని వారికే చెప్తున్నాడండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే మారు మనసు పొందావు అంటే దానికి తగిన ఏం కనబడాలి? గుర్తు కనబడాలి. అర్థమైందా? సూచన కనబడాలి. నువ్వు మారు మనసు పొందావు అంటే నీలో ఏం కావాలి? ఫలాలు కనబడాలి. అప్పటిదాకా ఎవరి కొరకు జీవించావు? నీ కొరకు జీవించావు, నీ కొరకు చింతపడ్డావు, నీ కొరకు ఏడిచావు, నీ కొరకు ఎన్నో కొట్లాడావు, గొడవ పెట్టుకున్నావు, ఎన్నెన్నో నీ కొరకు చేసుకున్నావు. కానీ మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? అవన్నీ విడిచిపెట్టి ఏం చేయాలి? ఒక మీద ప్రభు కొరకు జీవించాలి. నీ కొరకు ఆలోచించకూడదు. ఎవరి కొరకు ఆలోచించాలి? నువ్వు ఎప్పుడైతే ఇతరుల కొరకు ఆలోచిస్తావో అప్పుడు దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నావు, నీ గురించి చింతపడుతున్నావు. అరే నేను ఎట్లా, నాకు అది లేదు, ఇది లేదు, రేపెట్లా, ఎల్లుండి ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా పిల్లలు ఎట్లా, అది ఇది అని ఆలోచన నువ్వే కలిగి చింతపడుతున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడమ్మా? నువ్వు చింతపడుతున్నావు కదా, ఇక నాతో సంబంధం, నేనెందుకు చింతపడాలి? అర్థమైందా? నువ్వు పరిగెత్తున్నావు కాబట్టి నేనెందుకు పరిగెత్తాలి? అర్థమైందా? నువ్వే సొంతంగా ఆలోచిస్తున్నావు కాబట్టి నేను ఆలోచించే పని లేదని ఏం చేస్తాడు? దేవుడు కూడా ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. అర్థమైందండి? వింటున్నారా? మనం పరిగెత్తుంటే దేవుడు ఏం చేస్తాడు? మనం ఎంబడి పరిగెత్తి రాడు. నువ్వే పరిగెత్తి అలసిపోయి కింద పడి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. లేకపోతే కింద పడిపోయి ప్రభా అని దేవుని దగ్గర ఏం చేయాలి? మొర పెట్టాలి. నా వల్ల ఏమీ కాదు ప్రభా, నా పని అయిపోయిందని ఏం చేయాలి? నువ్వు మొర పెట్టేదాకా దేవుడు ఏం చేస్తాడు? వదిలేసి చూస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది మీకు అందరికీ. విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఫలాలు అనేది చాలా ముఖ్యమైనది. ఫలం అంటే అర్థమైందా మీకు? ఇది మనసులో కూర్చోవాలి. అర్థమైందండి? కాబట్టి విశ్వాసం మనము జీవించవలసింది ఏంటిది? ఇతరుల కొరకు. అర్థమైందా? ఇతరులను సంతోషపెట్టేవారుగా ఉండాలి. మన మూలంగా ఎవరు సంతోషపడాలండి? ఇతరులు సంతోషపడాలి. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? నీ పక్షముడి నీకు సహాయము చేస్తాడు. అర్థమైందా? అందుకే దీనికి ముందు ఫస్ట్ సారి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు ఆదాముకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఏం చేశాడు? మానవుని ఎప్పుడు చేశాడమ్మా? ఆదాముని మొదలు చేశాడా, లాస్ట్లో చేశాడా? సృష్టించినప్పుడు అన్నీ చేసిన తర్వాత ఆదామును చేశాడు. ఎందుకు? ఆదాముకి ఏ కొరత ఉండకూడదని. ఈ రకంగా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని జన్మించక మునిపే, మనం పుట్టక మునిపే, అలానే భూమి పునాదులు వేయబడక మునిపే మన విషయం ఏం కలిగి ఉన్నాడు? ఆలోచన కలిగి ఉన్నాడు. అర్థమైందా? అన్ని ఏర్పాట్లైనా చేస్తున్నటువంటి వాడు, చేసి పెట్టాడు ఆల్రెడీ. అర్థమైందా? మనం గుర్తించి తీసుకోవాలి అంతే. అది తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అర్థమైందా? చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యవనస్తులైనా కూడా ఏం చేయాలి? దేవుడు ఆల్రెడీ మన కొరకు ముందుగా నిర్ణయించి పెట్టాడు.
అని విశ్వసించి ఏం చేయాలి మనము? దాని కొరకు ఏం చేయాలో, నన్ను ఏం చేయాలో ప్రభు చెప్పినట్టు ఏం చేయాలి? మనము నడుచుకోవాల్సిన వారమే ఉన్నాము. అర్థమవుతుందండి? ఇది విశ్వాసులకు కావాల్సింది. అందుకే మత్తయి సువార్తలో మనం అనేకసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, నా నీతిని రాజ్యాన్ని వెతకండి మీకు అన్నీ అనుగ్రహింపబడుతుంది అన్నాడు. ముందు ఆయన చెప్పింది ఏంటిదో, ఆయన మనకి రోజు బోధిస్తున్నది ఏంటిదో దాని మీద మనసు పెట్టి దాని ప్రకారం ఏం చేయాలి? మనము నడుచుకోవాలి. అది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని నీ దగ్గరికి వస్తాయి. అదే విషయమైనా సరే అన్ని ఎవరి దగ్గరికి వస్తుంది? నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి నా దేవుడు నాకున్నాడు, నన్ను చూసుకుంటాడు, నేను నడవలసిన దారిని దారిలో ఏం చేయాలి? నేను ప్రభు చెప్పినట్లు నడుచుకోవాలి అన్నటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. అంతే. ప్రభు ఏం చెప్పాడో ఆ ప్రకారం ఏం చేయాలి? నేను జీవించాలి. అంతే. ప్రభు చెప్పిన నడుచుకోవాలి అంతే తప్ప మిగతా విషయాల గురించి ఆలోచన అవసరము లేదు. అర్థమైందా? అప్పుడే మనం ఏం చేయగలము? ఫలించడానికి మనము ఫలించగలము, లేకపోతే ప్రయోజనము లేదు. విశ్వాసి అంటే అర్థం ఏంటిదంటే ఎవరైతే విశ్వాసంతో జీవిస్తున్నారో, ఎవరి మీద విశ్వాసము? మన మీద కాదు, మన బలం మీదనో, మన శక్తి మీదనో, మన జ్ఞానం మీదనో, లేదా మనకున్నటువంటి ఉద్యోగం మీదనో, లేదా మనకున్నటువంటి పలుకుబడి మీదనో, మనకున్నటువంటి లేకుంటే మన బంధు ప్రియుల యొక్క బలగం మీదనో, నాకు అన్నారులే అన్నటువంటి ఆధారంతో మాత్రం జీవిస్తే ప్రయోజనము లేదు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటాడు ఆయన మీద పూర్వంగా ఏం చేయాలి? ఆనుకోవాలి. పూర్వంగా ఆయన మీద ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. పూర్వంగా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. లేకపోతే ప్రియులారా మన విశ్వాసము కాదు. అందుకే బైబిల్లో రాయబడింది ఏంటంటే చక్కటి మాట ఏంటి తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అర్థమైందా? దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాల్లో చూసేది ఏంటి తెలుసా? అర్థమైందా? ఈయన లేదు ఈమె లేదు నా కుమారుడు లేదు నా కుమార్తె నా మీద ఎంత విశ్వాసం కలిగి ఉంది, ఎంతగా ఆధారపడుతుంది నా మీద, ఎంతగా నా మీద నమ్మిక ఉంది, లేకుంటే ఏ విషయమైన చింతపడుతూ ఉందా అని ఎక్కడ చూస్తాడమ్మా? నీ హృదయ అంతరంగాన్ని చూస్తాడు. చూసి దాన్ని బట్టి నీకు సహాయము చేస్తాడు. లేకపోతే ప్రయోజనము లేదు. మన దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. అదొక పైకి చూసేవాడు కాదు. అదొక పైకి మనం ఎంతో భక్తి కలిగిన వారం కనబడవచ్చు, ఎంతో విశ్వాసులు కనబడవచ్చు. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడు? లోపల చూసే దేవుడిని ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఆ లోపల ఉన్నది ఆటోమేటిక్గా ఏమవుతుంది? బయటికి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా అందుకని హృదయపూర్వకంగా ఏం చేయాలి? దేవుని మనము విశ్వాసం ఉంచి నడుచుకోవాలి. ప్రతి అడుగు ఏం చేయాలి? దేవుడు నాకు ఉన్నాడు, నేను దేవుడు చెప్పి నడుస్తాను అని నడవాలి. అర్థమైంది? మన ముందు ఎంత పెద్ద సమస్య ఉండని, ఎంత కష్టం ఉండని, అనారోగ్య పరిస్థితి రాని, ఏదైనా ఉండని, నా ప్రభు నాకు ఉన్నాడు, నేను ప్రభు చెప్పినట్టుగా నడుచుకుంటాను. అర్థమైందండి? నేను ప్రభు చెప్పినట్టుగా ఏం చేస్తాను? నా ప్రభు చెప్పి నడుచుకుంటాను అని ఏం చేయాలి? అడుగులు వేయాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. అర్థమైందండి? ఇప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది. దేవుడు అన్నాడు ఏమన్నాడు? సాగిపోండి అనగానే మోషే ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలు అడుగులు వేశారు. ఎందులో? సముద్రంలో అడుగు వేశారు. అంతే. తర్వాత ఏమైంది? అది 6 నెలలుగా అయిపోయింది. అర్థమైందండి? పేతురు అన్నాడు రా అన్నాడు. నేనే, నా దగ్గరికి రా అనగానే పేతురు గారు ఏం చేసి దేవుని మాట విని సముద్రంలో అడుగు పెట్టాడు. ఎందుకు? నువ్వే ప్రభువా, నువ్వే అయితే నన్ను ఏం రమ్మని ఆజ్ఞాపించమన్నాడు. ఆ మాట చెప్పి అడుగులు వేసి ముందుకు నడిచాడు. దేని మీద? సముద్రం మీద. వాళ్ళకైతే సముద్రం 2 పాయలు 6 నెలలు ఏర్పడింది. ఈయనైతే ఏకంగా సముద్రం మీద నడుచుకుంటూ పోయాడు. అర్థమవుతుందండి? అది విశ్వాసం అంటే. దేవుడు చెప్తే దేవుడు చెప్పాడు నడుస్తున్నాడు అంతే. ఇక వెనకేముంది, ముందేముంది,
ఇది నీళ్ళు కదా, మీకు అడుగు పెడితే మునిగిపోతాం కదా, ఇవన్నీ ఆలోచించే ఆలోచనలు మనం ఏం చేస్తాం? ఒడ్డు నిలబడి ఆలోచిస్తాం కదా. మనం ఎందుకంటే చాలా జ్ఞానవంతులం కదా కదా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మోషే తెలివి తక్కువ వాళ్ళు కాదు. మోషేమి తెలివిలేనివాడా? ఏమన్నా ఇప్పుడు అర్థమవుతుందండి. తెలివిలేనివాడా? అర్థం కావట్లే. ఆయన తెలివి లేదా? చదువుకోలేదు ఆయన? ఆయన ఎవరు? ఐగుప్తి సకల విద్యలో ప్రవీణుడు ఆయన. కానీ ఆ ఆలోచన చేయలే. ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట చేశాడని. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం పనికిరాని విషయాలను ఆలోచన చేసుకుని ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు నడిస్తేనే మనం ఏమవుతాం? ఫలిభర్తము అవుతాం. ప్రభు కొరకు నడవగలం. దేవుని మహిమ మన ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.